RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ దుర్ఘటనలో మరో మృతదేహం అధికారులు వెలికితీశారు. అష్ట కష్టాల నడుమ ఒక్క మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు ఎన్నో ప్రయాసాలకు వచ్చి మరో మృతదేహాన్ని ఎట్టకేలకు తీశారు. ఈ రోజు జరిగిన వెలికితీత అన్వేషణలో మనోజ్ కుమార్ అనే కార్మికుడి మృతదేహం బయటపడింది. అధికారులు మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అందజేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదల్లా మంచి Vamos. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఓకే సార్. ఎస్ఎల్బీసీ యాక్సిడెంట్ కేసులో గత 32 రోజుల క్రితం ఏదైతే యాక్సిడెంట్ అయిందో అన్ఫార్చునేట్ అది అందరు బాధపడవలసిన అవసరం ఉంది. అందులో 8 మంది చనిపోయినారని ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో 9th నాడు ఒక బాడీ దొరికింది. ఈరోజు 32 రోజులకు మళ్ళీ సెకండ్ బాడీ దొరికింది. వారు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది టనల్ 14 కిలోమీటర్ల లోపల డిస్మెంటల్ అయినందుకు, కొలాప్స్ అయినందుకు ఒక ఇబ్బందికరం ఉంది. 100 కోట్ల మిషన్ అయినా దాన్ని కట్ చేసి తీసేసి ఆ బాడీస్ తీయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో కలెక్టర్తో సహా మొత్తం స్టాఫ్తో సహా అక్కడ ఉండి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి డిజాస్టర్ వాళ్ళ సిస్టమ్ అందరినీ కూడా యూటిలైజ్ చేసుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈరోజు సెకండ్ బాడీ దొరకడం జరిగింది. ఇంకా అక్కడనే ఉండి మిగతా 6 బాడీలు కూడా రావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సంకల్పం నెరవేరాలని భగవంతుని కోరుతూ ఈరోజు మనోజ్ కుమార్ అనే టెక్నికల్ ఆపరేటర్ దొరకడం, వారికి 25 లక్షల వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్గ్రేషన్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది యూపీకి అంబులెన్స్లో ఆ బాడీకి ఒక రెవెన్యూ ఆఫీసర్తో సహా తీసుకుపోయి వాళ్ళకు ఫ్యామిలీకి బాడీ అప్పచెప్తూ ఆ 25 లక్షల చెక్ అప్పచేసే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం 8 బాడీలను తీయాలి, ఆ టనల్ క్లీన్ చేయాలనే కృతజ్ఞతతో ఇక్కడున్న కలెక్టర్, నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ కుమార్ గారు కూడా 30 రోజులు అక్కడనే ఉండి ఆ ప్రయత్నంలో కృతజ్ఞతలున్నారు. తప్పకుండా మనం ఆశగా మిగతా 6 బాడీలు కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. అందరి ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలి, వాళ్ళు రావాలనే ప్రయత్నంలో అందరూ తోడ్పడాలని ఆశిస్తున్నాం.